అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. కాంగ్రెస్కు బీజేపీకి కేంద్రంలో పచ్చగడ్డి ఎత్తే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నది అన్నది మాత్రం వాస్తవం. ఎవరిని అడిగినా చెప్తారు, వాళ్ళు ఎప్పటికైనా పోటాపోటీగా ఉంటారు. ఇండియా కూటమి వీళ్ళదైతే ఎన్డీఏ కూటమి వాళ్ళు పోటాపోటీగా పోటీ పడుతుంటారు. కాకపోతే ఈ ఎన్డీఏ కూటమికే పట్టం కడతా ఉన్నారు ప్రజలు. మనం చూస్తాను ఎప్పుడు బీజేపీ మీద రాహుల్ గాంధీ పోరాటం చేస్తాడు, అక్కడ వాళ్ళను ప్రశ్నిస్తాడు, నిలదీస్తాడు, చేతుల రాజ్యాంగం పట్టుకుంటాడు. కానీ తెలంగాణలోకి వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ బీజేపీ విధానం మాత్రము వాళ్ళది ఎట్లనంటే పాలు నీళ్ళ లెక్క కలిసిపోయినట్టు నడుస్తూ ఉన్నది. పాలు నీళ్ళ లెక్క ఏ విధంగానైతే పాలు నీళ్ళు కలిసిపోయిన తర్వాత వేరు చేయలేమో వాళ్ళకు ఇట్లా ఏలు పెట్టి చూస్తేనే కనబడతాయి పాలు చిక్కగున్నాయా పలసగున్నాయా. కానీ కళ్ళతో చూస్తే మాత్రము కంపల్సరీ ఆ పాలు నీళ్లు వేరు చేయలేం, ఇలా నీళ్లు కలిసినాయా లేవా కూడా చెప్పలేం. అగో ఆ దోస్తానా మెయింటైన్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి. చాలాసార్లు మనం చూసినాము, రీసెంట్గా మనం చూసినాము బీజేపీ కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్నది అని చెప్పేసి తెలుసుకొని అధిష్టానం పిలుచుకొని ఇక్కడ బీజేపీ నాయకులకు మొట్టికాయలేసి చివాట్లు పెట్టిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాము. ఇంకొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మా దాకా వస్తే మాత్రము సహించేది లేదు అని చెప్పేసి ఢిల్లీ బీజేపీ అధిష్టానము ఇక్కడ బీజేపీ నాయకులకు మొట్టికాయలు వేసిన వార్తలు కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయినాయి. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏందయ్యా అంటే డీలిమిటేషన్ ప్రక్రియ నడిచింది. దాదాపు డీలిమిటేషన్ వీగిపోయింది, లోక్సభలో వీగిపోయింది. దానికి మహిళా బిల్లుకు లింకు పెట్టే వరకల్లా మహిళా బిల్లు కూడా వీగిపోయింది. కారకులు ఎవరంటే బీజేపీ వాళ్ళే. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మహిళా బిల్లు డీలిమిటేషను అయిపోయిన తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ మహిళా సాధికారిత బిల్లు ఏదైతే ఉన్నదో దానికి కూడా ఆమోదం తెలుపుతాం. దాని ప్రకారంగానే ఈ రెండు బిల్లులు కలిపి పెట్టిండ్రు 131వ రాజ్యాంగ సవరణ అని చెప్పేసి. దాని ఆధారంగానే జనాభా ప్రాతిపదికనే మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తామనే వరకల్లా మొత్తం మీద రెండు బిల్లులు వీగిపోయినాయి, అయిపోయింది. దానికి ముమ్మాటికి మోడీయే కారణం, రైట్. ఈ కాంగ్రెస్ పార్టీ మీద తేజస్వి సూర్య బీజేపీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ విభజనతోని విద్వేషంతో విభజన అయింది. అది పాకిస్తాన్ విభజన. ఇలా తెలంగాణ విభజనను కూడా, తెలంగాణ ఫార్మేషన్, తెలంగాణ ఆవిర్భావాన్ని పాకిస్తాన్తో పోల్చుడు జరిగింది. కనీసం దాన్ని ఖండించలే. ఈ డీలిమిటేషన్ వివాదం నడుస్తూ ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ మహిళా బిల్లుకు మద్దతు ఇయ్యలేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకుల ఇంటి ముట్టడికి పిలుపునిస్తే ఇలా రేవంత్ రెడ్డి మంచిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ విందు ఏదైతే ఉన్నదో ఆ విందులో ఒక్కడే పోయి పాల్గొన్నాడోళ్ళ, ఒక్కడే. వాళ్ళదేమో ఎన్డీఏ కూటమి, వీళ్ళదేమో ఇండియా కూటమి. మరి ఎవరికి దగ్గరగా వ్యవహరిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఇలా ఒక్కడే పోయి, ఎవరితో సంబంధం లేకుండా ఒక్కడే పోయి ఆ ఎన్డీఏ కూటమి సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్న మీటింగ్లో పాల్గొనవలసిన అవసరము రేవంత్ రెడ్డికి ఏమున్నది? 2.5 ఏళ్ల పొద్దు నుంచి మనం చూస్తూ ఉన్నాము. ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పటికి కూడా 68 సార్లు ఢిల్లీకి పోయిండు. ఈ 68 సార్లు ఢిల్లీకి పోయి కలిసింది ఎవరినాయి అంటే 20 సార్లు కూడా కాంగ్రెస్ పెద్దలను కలవలే. మిగతా టైంలో మొత్తము బీజేపీ పెద్దలను కలుసుకుంటూ వచ్చిండు. బీజేపీకే దగ్గర అవుతాడు. బీజేపీకే మనం చూస్తూ ఉన్నాము. ఎన్డీఏ విధానం ఏదైతే ఉంటుందో, లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వం మీద, మోడీ ప్రభుత్వం మీద మెతక వైఖరే. ప్రశ్నించింది లేదు, నిలదీసింది లేదు, రూపాయి ఇయ్యలేదు అని చెప్పేసి అన్నా కూడా తూతూ మంత్రం తుమకాయ మంత్రం అని చెప్పేసి మంత్రాలు చదివినట్టు ఇడిచిపెడతాడు తప్ప సోషల్ మీడియా వేదికగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తాడు. మేము మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం, మేము మోడీ ప్రభుత్వం మీద కొట్లాట చేస్తున్నాము అని చెప్పేసి. ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్రం మీద సవిత తల్లి పాయరం ఉంటుంది. ఇలా ఎన్డీఏ కూటమి సీక్రెట్గా అందులో టీడీపీ ఎంపీలు అండ్ బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇలా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్రం మీద ఏమంటారు కదా, కొవ్వెక్కి చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించిన పాపాన ఓలే. తేజస్వి సూర్య ఏ విధమైన వ్యాఖ్యలు చేసినో మనం చూసినాము. మూర్ఖుని లెక్క వ్యవహరించి, మూర్ఖుని లెక్క ప్రవర్తించి ఇక్కడ బీజేపీ ఎంపీలు ఖండించలే ఆ ముచ్చట్ను. ఇలా ఏమైంది ఏం కథ తెలియదు. రఘునందన్ రావు ఉన్నాడు ఉద్యమకారుడు, ఈటల రాజేందర్ ఉన్నాడు ఉద్యమకారుడు,
కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్న ఉద్యమకారుడు. అందరికంటే ఎక్కువ ప్రియారిటీ, అందరికంటే ఎక్కువ అవకాశము ఈటల రాజేందర్కి ఉండే. ఇలా ఆడ కూర్చొని గుడ్లప్పగించుకుంటూ చూడాల్సిన అవసరమేమున్నది బీజేపీ ఎంపీలు అందరూ. ఈటల రాజేందర్ లేచి నిలబడి తేజస్వి సూర్య గారు మీరు ఏం మాట్లాడుతుండ్రు, ఇలా తెలంగాణ రాష్ట్రం అంటే ఇది, ఇన్ని పోరాటాలు, ఇన్న ఆత్మ బలిదానాలు, 60 ఏళ్ళ పోరాటం, 60 ఏళ్ళకేళ్ళ ఎదురు చూపులు, 60 ఏళ్ళ కరువు, 60 ఏళ్ళ బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని ఇలా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇచ్చేదేవలు ఇంతమంది బిడ్డల బలిదానాలను చూసి నాకు చెడ్డ పేరు వస్తున్నది, నా చేతులలో ఏమీ లేదు అని చెప్పేసి ఇలా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రం అదే పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది కదా. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు దక్షిణాది రాష్ట్రాలకు మంచి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అన్నాడు అని అంటే నేను నమ్మను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రానికే కాదు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆగమైతామని చెప్పేసి రైట్. ఇక ఈయన అంటాడు, ఈయన మరి తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో తెలియదు. పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారట, ఏ బిల్లు అయినా తలుపులు మూసే చేస్తారట. ఆంధ్ర తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్రలేని వాళ్ళు అలా మాట్లాడతారని చెప్పేసి మాట్లాడుతాడు. డీలిమిటేషన్ వల్ల సౌత్ రాష్ట్రాలకు లాభం జరుగుతుందని చంద్రబాబు నాయుడు చెప్పిండంటే నేను నమ్మను అంటాడు రేవంత్ రెడ్డి. నువ్వెందుకు నమ్ముతావు? నువ్వు నమ్మవు. గురు శిష్య బంధమాయే పాపం. నువ్వెట్లా నమ్ముతావు రేవంత్ అన్న? నమ్మవు. పొద్దుగాలనే లోకేష్ కదా మండిపడ్డాడు, అసలు డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా అడ్డుకున్నారు. ఎందుకు డీలిమిటేషన్ ప్రక్రియ జరగకుండా అడ్డుకోవడం వల్ల ఆంధ్ర అది సీఎం కొడుకు కోపం వస్తుంది అని అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది కదా. వాళ్ళ నియోజకవర్గ స్థానాలు ఎక్కువనే పెంచిండ్రు, వాళ్ళ ఎంపీ సీట్లను కూడా ఎక్కువనే పెంచుదామని చెప్పేసి ఆ బిల్లులో పెట్టిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి ప్రస్తావన లేదు. సరే, ఇదంతా పక్కకు పెడితే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ వివాదం అవుతున్న వేళ తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడేటట్టు తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను ఖండించకపోగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం అవుతున్న వేళ ఇలా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ ఇంటి ముట్టడి అని చెప్పేసి ఇది ఇంట్ల ముందు ధర్నాలు చేయర్రి అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు పిలుపునిచ్చిన వేళ ఇలా రేవంత్ రెడ్డి గొగ్గిడ పోయి విందులో పాల్గొన్నాడు. కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్, అందులో తెలంగాణ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు, టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఒకసారి మీరు ఆ ఫోటో వాళ్ళు చూడుర్రి. ఇలా ఆడ పోయి చెట్టాపట్టాలు వేసుకొని తిరగాల్సిన అవసరం ఏమున్నది చెప్పుర్రి? ఇంత వివాదం అవుతున్న వేళ, డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు అని చెప్పేసి అనుకుంటున్న వేళ ఇలా ఎందుకు అక్కడ పోవాలి? బీజేపీ ఎంపీ టీడీపీ ఎంపీలు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు. తేజస్వి సూర్య వ్యాఖ్యలు ఖండించకపోగా ఇలా అదే బీజేపీ వాళ్ళు పెట్టిన ఏదైతే విందున్నదో ఆ విందులో పాల్గొంటాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి కదా ఈయనే, మరి ఎందుకు బీజేపీతో దోస్తాన కొనసాగించుకుంటూ వస్తూ ఉన్నాడు? రాను ఇక్కడ తెలంగాణలో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేస్తాయి అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అట్లేమన్నా పావులు కదుపుతూ ఉన్నాడా? కనీసం ఖండించలే రేవంత్ రెడ్డి. ఆయనకు ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉన్నదా? ఉద్యమానికి తెలంగాణ ప్రజలకు పేగుబంధం ఉన్నట్టు రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డికి ఉద్యమానికి పేగుబంధం లేదు కదా. అందుకనే ఆయన ఖండించకపోగా ఈ దుమారం రేపుతున్న ముచ్చట్లల్లా డీలిమిటేషన్ ప్రక్రియ ఒకవైపు, ఇంకొక ప్రక్రియ ఇంకొకటి ఏంటంటే తేజస్వి సూర్య వ్యాఖ్యలు. పోయి ఏం చేసిండు? మంచిగా కూర్చొని టిఫిన్ చేస్తాడు. ఏమిటికి పోయినవు రేవంత్ రెడ్డి అంటే ఏం సమాధానం రాదు. ఎందుకు పోయిండు? ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి, రాహుల్ గాంధీకి సమాధానం చెప్పాలి. అసలు ఎవరికి చెప్పకుండా ఆ సీక్రెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి పాల్గొనడానికి పోయిండు అని అంటేనే ఢిల్లీ అధిష్టానం షాక్ అవుతుందట. ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా షాక్ అవుతూ ఉన్నారట. ఎప్పుడు గాలికి పోయేపేట నెత్తి మీద తెచ్చి కుసున పెడతాడు, కుంపటి పెడతాడు రేవంత్ రెడ్డి. మొత్తము ఢిల్లీ అధిష్టానం మనల్ని నమ్మకుండా చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడున్న వాళ్ళు కూడా నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారట. రైట్. మొత్తం మీద మహిళలను మోసం చేసిండ్రు. మహిళలను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు మోసం చేసినాయి. దాని గురించి మనం సపరేట్ వేరే వీడియోలో మాట్లాడుకుందాము. రైట్. మొత్తం మీద ఎన్డీఏ మీటింగ్కు ఒంటరిగా రేవంత్, కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ హాజరైన రేవంత్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల బీజేపీ టీడీపీ ఎంపీల మీటింగ్కు రేవంత్ ఒక్కడే వెళ్ళడంలో
వెళ్ళడంతో కాంగ్రెస్ షాక్కు గురైంది. మరి రేవంత్ ఢిల్లీ పర్యటన మీద అనుమానాలు రోజు ఇప్పుడు 68 సార్లు ఢిల్లీకి పోయిండు. ఆ పర్యటన మీద అనుమానాలు ఉన్నాయి. గాడవై చిట్చాట్లు చేస్తాడు, గాడవై ప్రెస్ మీట్లు పెడతాడు. గవ్వెగిడ పెట్టచ్చు కదా రేవంత్ రెడ్డి. రైట్, మొత్తం మీద అందుకే బీజేపీలోకి రేవంత్ పోతాడా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. బీజేపీకి దగ్గరైతా ఉన్నాడు. ఫస్ట్ నుంచి మనం చూసినట్లయితే కాంగ్రెస్కు అంతకంతకు దూరం పెరుగుతూ ఉన్నది, దూరం ఉన్నది, గ్యాప్ ఉన్నది. కానీ ఈయన తీసుకుపోయే మూటల కోసమే అక్కడి దాకా రాణిస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఈయన మూటలు తీసుకుపోతేనే కదా అక్కడ బత్తెం వాళ్ళకి, ఇక్కడ మూటలు ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం నుంచి మూటలు అడిగిపోతేనే కదా, మూటలు ముల్లెలు అడిగిపోతేనే కదా వాళ్ళకి తినడానికి తిండి అయినా షాయి పైసలైనా, ఆఖరికి ఏదైతే భవన్ ఉన్నది కదా ఏఐసిసి, ఆ ఏఐసిసి ఖర్చులు భవన్ ఖర్చులు వెళ్తాయట, లేకపోతే వెళ్ళేయట. అంటే వాళ్ళంతా కరువులో ఉన్నారు. అందుకే ఆడదాకా కూడా రానిస్తాను, లేకపోతే రానియకపోదురు. ఆ మూటలు మోసేది ఆయన సీటు కాపాడుకోవడం కోసం. రైట్, ఇట్లున్నది కథ. అక్కడనేమో పచ్చిగడ్డ ఎత్తుంటే బగ్గుమనైతే శత్రుత్వం ఉంటుంది, అక్కడనేమో రాహుల్ గాంధీ వాళ్ళతో పోరాటం చేస్తాడు. ఆ పోరాటం చేసి సాధించింది ఏందో కూడా ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మాత్రము చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. గిట్లా నడుస్తూ ఉన్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీలతో కూడా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడతో జాలతలేదు అన్నట్టు. ఇట్లున్నది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్.